కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న కోటనందూరుకు చెందిన ముస్లిం నాయకుడు షేక్ మీరాబాయ్ టీడీపీ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల దివ్య గెలుపుకు కృషి చేస్తూ రంజాన్ మాసంలో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఇఫ్తార్ విందు ఇవ్వడానికి ఆహ్వానించి దివ్యమ్మ గెలుపునకు అందరూ సహకరించాలని, మనం అందరం కలిసి చేస్తేనే దివ్యమ్మ గెలిపే మన విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు అంకమరెడ్డి నానాబాయ్, దంతులూరి చిరంజీవిరాజు, మాజీ సర్పంచులు బంటుపల్లి వెంకటేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, అంకమరెడ్డి సత్యనారాయణ, జనసేన నాయకులు పెద్దపోతుని శ్రీనివాసు, అంకమరెడ్డి రాజశేష్, అమలకట్టి కొండలరావు, విష్ణురాజు, పారిశ్రామికవేత్త వెలగ కృష్ణారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. కోటనందూరు మండల ముస్లిం సోదరులందరూ కూడా కోటనందూరు మస్జిద్ రసూల్లో ఈ రోజు మా ద్వారా ఇఫ్తార్ దావత్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సుమారు దాదాపు 300 మంది రావడం జరిగింది. ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి యనమల దివ్య గారి గెలుపు కొరకు ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఉపవాసంలో ప్రార్థన చేయడం జరిగింది, దువా చేయడం జరిగింది. మరి ఈ యొక్క దీన్ని ఉద్దేశించి ముస్లిం సోదరులందరూ కూడా ఏకదాటిగా వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి గారు ఈ త్వరలో మరి ప్రతి సంవత్సరం మసీదుల రిపేర్ కి చిన్నదానికి ఏ విధంగా అయితే కావాలో దానికి 20,000 తక్కువ లేకుండా మసీదులకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి దీనికి కోపాలు కూడా మనకి సహకరించడం జరిగింది. దాని తర్వాత ఈ మూడు చేస్తూ ఆయన ఎప్పుడు మైనారిటీలకి అండగా ఉండడమే జరిగింది. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వంలో అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసేయడం జరిగింది. మరి అన్ని మీరు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో నెగ్గించవలసిందిగా కోరుతున్నాం. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని సోదరుడు మీరాబాయ్ గారు ఈ రోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కోటనందూరు మండలంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని వారు పవిత్రమైనటువంటి మాసంలో వారు పాయసం చేసుకోవాల్సి జరిగింది. ఈ సందర్భంగా కోటనందూరు మండలంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఏదైతే మీ పవిత్ర సకాల శుద్ధితో టెస్ట్ చేస్తున్నారో ఆ దేశంగా దీక్షతో పాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ దివ్య గారికి మీ మద్దతు తెలిపి ఆవిడ విజయానికి ఎంతో కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరాబాయ్ గారికి ఎంతో పవిత్ర మాసమైనటువంటి రంజాన్ ఉపవాస కార్యక్రమాలకి మా మిత్రుడు, మా సహచరుడైనటువంటి మీరా గారి పిలుపు మేరకు మరియు సంఘ సభ్యుల పిలుపు మేరకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు, ఈ పవిత్ర కార్యక్రమంలో మమ్మల్ని కూడా సభ్యులుగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే ముస్లిం హిందూ బాయబాయానికి ఇది నిదర్శనం. అలాగే ఈ ఉపవాస దీక్షలతో ఎంతో పవిత్రమైన మనసుతోటి, నిండు మనసుతో ఈ నెలస్వామి కూడా ఈ నెలాఖరు వరకు కూడా ఎంతో పవిత్రమైన దీక్షతో ఉంటారు. కాబట్టి మీ అందరూ ఈ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి మంచికి చేయూతగా ఉంటారు. అలాగని చెప్పేసి మీరందరూ కూడా మంచి మనసుతో మన నియోజకవర్గ ఇంటి ఆడపడుచుగా రామకృష్ణ గారు 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికే కదా ఈ రాష్ట్రానికి కూడా ఎంతో సేవలు అందించి ఈ రోజుని తన పుత్రికైనటువంటి దివ్యమ్మ గారిని మనకు అందించడం జరిగింది. మీ అందరి ఆదరాభిమానాలతో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీ ముస్లిం సోదరులే కాదు అందరూ కూడా సహకరించి జీవించి ఈ పవిత్ర రోజున మీ అందరూ కూడా ఆ భగవంతుని సన్నిధిలో కోరుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయాలి అలాగని చెప్పేసి ముస్లిం సోదరులకి అలాగే అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ
రంజాన్ అంటే ఒక పవిత్రమైన మాసం. ఈ పవిత్ర మాసంలో మన ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాస సేవలు చేసి అల్లాని ప్రార్థన చేస్తారు. మన భారతదేశం సర్వమత సమ్మేళనం కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అదే మన ఉద్దేశం. ఈ మతాన్ని పూజించు, ఆ మతాన్ని గౌరవించు. ఇదే సిద్ధాంతంతో హిందూ ముస్లిం క్రైస్తవు ఏ మతమైనా సరే సర్వమత సమ్మేళనం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, భారతదేశ ఔన్నత్యానికి అందరూ కులమత భేదాలకి అతీతంగా పాల్గొనాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరందరూ పూజలు చేసినందుకు మా దివ్యలు బాగా మత్స్యంగా గెలుపుతారని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. కోటనందూరు మండల ముస్లిం సోదరులందరూ కూడా కోటనందూరు మసీదులోకి వచ్చి ఈ రోజున మన యనమల రామకృష్ణుడి గారి తనయని దివ్యమ్మకు మద్దతు తెలిపినందుకు మరి మా పార్టీ తరఫున మా సర్పంచులు, ఎక్స్ సర్పంచులము, ఎక్స్ ఎంపీలము, మా తెలుగుదేశం నాయకులు అందరం కూడా చాలా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఇంత ఉత్సాహంతో దివ్యమ్మను మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులను అందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మీరు ఈ రోజున మాకు సంఘీభావం తెలిపినందుకు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా పార్టీ తరఫున మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.